మధ్యలో చాలా వీక్ అయ్యారు కదా కొన్ని కొన్ని వీక్స్లో ఎమోషనల్గా చాలా వీక్ అయ్యారు. సో ప్రతిది ఏది పడితే అది దాంట్లో నామినేట్ చేస్తూ తర్వాత టేస్టీ తేజాతో. సో అంటే హౌస్లో మీకు అంటే ఈ 105 రోజులు అంటే మామూలు విషయం కాదు. అది కూడా నాలాంటోడికి ఎమోషనల్లీ వీక్. అసలు ఎమోషనల్లీ వీక్ ఉన్న వాళ్ళు ఇప్పటికీ మీరు ఏమైనా మారారా? నా ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం నేర్చుకున్నారు. అంటే ఇంకోటి తప్పు లేనప్పుడు ఎవరైనా సరే తల దించొద్దు అని నేర్చుకున్నాను. తప్పు లేనప్పుడు తప్పు ఉన్నప్పుడే దించుకోము బేసిక్లీ. ఎస్. లేనప్పుడు అస్సలు. కానీ అంటే 105 రోజులు ఒక హౌస్లో, అది కూడా ఎవ్వరు మనకి పరిచయం లేని వాళ్ళు, అంటే రోడ్డు మీద ఎవరన్నా ఆర్గ్యుమెంట్కి వస్తేనే ఏదో అన్నట్టుగా మనం చూస్తాం. అలాంటిది హౌస్లో అంతమందితో అనే నాట్ ఏ జోక్. అది పక్కన పెడితే సో మీ అన్ని ఎపిసోడ్స్ కూడా, సో గేమ్స్ ప్రతి ఒక్కటి కూడా మీ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు ప్రతి దాంట్లో నెగ్గుకొచ్చారు. థ్యాంక్ యూ. ఒక్క దగ్గర ఏంటంటే మణికంఠ విషయంలో చాలా ఎక్కువైంది కదా, అంటే ఇంజురీ అయింది కదా. సో అలా పట్టుకొని ఇలా తోసేయటం నా చేతి నుంచి పడ్డాడు కదా, అది ఇట్ వాస్ నాట్ ఇంటెన్షనల్. అక్కడ మీరు చూస్తే ఆ వీడియోలో కూడా తెలుస్తుంది, వెనకాల ముందు అంతా ఉన్నాం. మనోడిని పట్టుకొని ఇలా సైడ్కి తీసుకొచ్చేసరికి చెయ్యి పడ్డాడు. ఇంటెన్షనలీ ఆర్ అన్ఇంటెన్షనలీ మనోడికి దెబ్బ తగిలింది. ఐ వాజ్ వెరీ గిల్టీ అబౌట్ ఇట్. అండ్ నేను కిచెన్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పడం కూడా జరిగింది. మనోడు వస్తే తర్వాత కాసేపు అయిన తర్వాత నాకేం గుర్తురావట్లేదు, నాకేం గుర్తులేదు అన్నాడు. అవునా? అది వచ్చిందో లేదో బయటికి తెలీదు, బికాస్ లైవ్ లో అది రాదు, అలాంటిది రాదు మళ్ళీ. కావాల్సినవి రావు. అదే ఓకే, బట్ నేను నా జెన్యూనిటీ, నా ఫ్రమ్ మై హార్ట్ ఐ సెడ్ సారీ టు హిమ్. తెలుసో తెలియకుండా తప్పు జరిగింది. హీ గాట్ హర్ట్ బికాస్ ఆఫ్ మీ అండ్ ఐ జెన్యూన్లీ సెడ్ సారీ టు హిమ్. అది బయటికి రాకపోయినా నాకు అనవసరం, ఎందుకంటే ఆ మనిషికి నాకు చెప్పాలి, బయట జనాలకు కాదు. ఆ మనిషి హర్ట్ అయ్యాడు కాబట్టి ఆ మనిషికి చెప్పాలి. నేను చెప్పడం కూడా జరిగింది. అండ్ దెన్ మనోడు ఆడొద్దు అని చెప్తే వాళ్ళు మళ్ళీ ఏడుస్తూ అబ్బాయి వద్దు అని, సో అది వేరేది. బట్ జెన్యున్గా ఆ టైంలో నేను సారీ కూడా చెప్పేసా వెంటనే. వీడియోతో మాకు ఏది కనిపించలేదు.